గట్టిగా వార్తా కథనాలకు వస్తే కనుక ముందుగా ఈనాడు పరిశీలిస్తే ఏక్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే సంక్రాంతి అంటున్న మోడీ నిన్న ఎక్కడో కేంద్ర మంత్రి దగ్గర సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాడంట. నైస్ కాస్ట్యూమ్, వావ్, పంచ ధోతి కట్టు, సూపర్. ఇక యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలమైన యాదాద్రి క్షేత్రం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక ప్రజల బాధలు మాకు తెలుసు, వారి మనసులో మాట వినడానికే యాత్ర అంటూ మణిపూరి దేశంలో భాగం కాదనుకుంటున్నారేమో. కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చే తీరిక ప్రధానికి లేదా? భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ మణిపూర్లో ప్రారంభించిన యాత్ర. మణిపూర్లో రెండు వర్గాల మధ్య రెండు తెగల మధ్యలో వాళ్ళు కొట్టుకుంటున్న సమయంలో కుకీస్ మరియు నాగాస్ మధ్య జరుగుతున్నటువంటి ఆ యుద్ధానికి సంబంధించి ఒక్కరోజు కూడా ప్రధాని మోదీ గారు, మనం గమనిస్తే కనుక మోదీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది ప్రతిపక్షాన్ని కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్లో. సో అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి ఆ 3 రోజుల్లో చివరి రోజున మోదీ గారు వచ్చి 3 గంటల 3 నిమిషాలు మాట్లాడిండు ప్రసంగం. 3 గంటల 33 నిమిషాలు మాట్లాడిండు. ఏకతాటిగా ఎవరికి అవకాశం ఇవ్వలే. 3 గంటల ప్రసంగం అంటే చిన్న విషయమా? 133 నిమిషాలు 133 నిమిషాలు మాట్లాడిండు. మరి 133 నిమిషాలలో మోదీ గారు మణిపూర్ ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం ఎంతసేపు అని అంటే 3 నిమిషాలు. ఏమన్నాడు తెలుసా? తగిన చర్యలు తీసుకుంటాం, అధికారులను అక్కడ డిప్లాయ్ చేస్తాం, ఆర్మీ డిప్లాయ్ చేస్తాం, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామని అన్నాడు. ఏం జరిగింది మణిపూర్లో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే కనుక యావత్ ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు మణిపూర్లో జరిగిన ఘటన వైపు చూసింది. ఏం చేశారు అక్కడ? ఒక తెగకు సంబంధించినటువంటి 2 మహిళల్ని వివస్త్రణ చేసి వాళ్ళ మీద విచక్షణరహితంగా కొందరు అల్లరి మూకలు దాడి చేస్తూ రోడ్ల మీద పరిగెత్తించిన మహిళల్ని. ఆ రోజు ఏ రోజు కూడా మరి నా భారతదేశం, నా భారతావాణి, నా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, నా దేవుళ్ళు చెప్పిన మాట ఏ దేవుడు అని చెప్పిండా? పోనీ ఈ దేవుడు అని ఇట్లా మహిళలను కించపరిచే విధంగా చేయమని చెప్పిండా? ఇట్లా 2 తెగల మరి యుద్ధం పెట్టుకోమని దేవుడు అని చెప్పిండా? మోదీ గారు ఫాలో అవుతారుగా దేవుళ్ళు అని చెప్పంటారు కదా. ఇదేనా మీ దేవుల సంగతి? ఇదేనా మీ యొక్క భారతదేశం ఉన్నటువంటి సనాతన ధర్మం అని చెప్పేటువంటి మాటలు? ఆ రోజు ఏ రోజు మాట్లాడలే. ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాజకీయంగా మాట్లాడిన మాటలు కాదు ఇవి. ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, భారతదేశంతో ఏం పని అయినా కూడా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ రకంగా కావడం చాలా ఏమంటారు చెడ్డ విషయం అని చెప్పడం జరిగింది. బీజేపీ నాయకులు అందరూ కూడా నివ్వెరపోయారు. సొంత పార్టీ నాయకులు మహిళలు కూడా. స్మృతి ఇరానీ మాట్లాడలేదు, నిర్మలా సీతారామన్ గారు మాట్లాడలేదు, బీజేపీ మహిళా ఎంపీలు ఎక్కడ కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. మోదీ గారు 133 నిమిషాల ప్రసంగంలో ఆయన మాట్లాడింది కేవలం 3 నిమిషాలు మాత్రమే మణిపూర్ గురించి. ఒక తెగ 2 తెగల మధ్య విపరీతంగా దాడులు జరిగి ఇక్కడికక్కడ ధ్వంసమైపోవడాలు, ఊర్లే ఖాళీ అయిపోవడాలు, మంటలు, దగ్ధాలు, ఆర్మీ ఆఫీసర్ల మీద దాడులు, 2 మహిళలను వివస్త్రణ చేసి రోడ్ల మీద ఊరేగిస్తే 2 రోజుల తర్వాత వచ్చిన విషయం బయటికి. 2 రోజుల తర్వాత మీడియాకు ఆ విషయం చేరితే ఎక్కడ ఒక రకంగా చెప్పాలంటే భారతావా నిజంగానే భారతమాత అనే ఒక తల్లి ఏడ్చి ఉంటుంది, కన్నీళ్ళు పెట్టి ఉంటుంది. ఎక్కడన్నా జరిగిందా ఇటువంటి ఘటన రాజకీయంగా? ఎందుకు ఆ తెగల మధ్య వివాదాలు ఎందుకు సృష్టించబడ్డాయి? ఏ రకంగా సృష్టించబడ్డాయి? దానికి సమాధానం ఏంది? ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా తను ఫెయిల్ అని చెప్పి ముఖ్యమంత్రి తొలగించమని చెప్పి విపక్షాలన్నీ డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రిని తొలగించలేదు. అక్కడ అధికారాల నిర్లక్ష్యం ఉన్న, అధికారం తొలగించండి, అధికారం సస్పెండ్ చేసి కొత్తగా అధికారం డిప్లాయ్ చేయమంటే ఆ పని జరగలేదు. కేవలం నామమాత్రంగా ఒక సెంటిమెంట్ని రగల్చడం కోసం మాత్రమే ఆయన ఒక 2 నిమిషాలు మేము చాలా బాధపడుతున్నాం, మేము నేను కొంచెం చర్యలు తీసుకుంటామని చెప్పిండు తప్ప నిజంగా భారతదేశం, భారత సంస్కృతి, భారత సాంప్రదాయం, ధర్మం, న్యాయం అని మాట్లాడే మోదీ గారికి ఇవన్నీ ఏవి గుర్తున్నా కూడా దాని గురించి మాట్లాడేవాళ్ళు. ఏది మాట్లాడలేదు. మణిపూర్కి ఇప్పటివరకు పోయిన దాఖలాలు లేవు. ఆయన మణిపూర్కి వెళ్ళి సందర్శించిన దాఖలాలు కూడా లేవు. ఏం జరుగుతుందని అట్లీస్ట్ పాలే యొక్క సూపర్విజన్ పెట్టి చూసిన దాఖలాలు కూడా లేవు. అమిత్ షా గారు ఎన్నికలంటే తెలంగాణకు వచ్చుడు, కర్ణాటకకు వచ్చుడు, మహారాష్ట్రకు పోడు, ఛత్తీస్గఢ్ పోడు అందరూ తెలుసు. కానీ ఒక హోంమంత్రిగా మణిపూర్లో జరుగుతున్న ఘటన విషయంలో పూర్తిస్థాయి అధ్యయనం చేసి ఏం జరిగింది, అసలు రూట్ కాజ్ ఏందని తెలుసుకోలేకపోయారు. ఆయన పోయి పర్యవేక్షించలేదు. ఏ ఒక్క బీజేపీ కేంద్ర మంత్రి కానీ, బీజేపీ ప్రధాని కానీ పోయి అక్కడ ప్రజలను సందర్శించి ఏం జరుగుతుందో వాస్తవిక దృశ్యాలని, వాస్తవిక విషయాలు తెలుసుకోలేని ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు మణిపూర్కి రాహుల్ గాంధీ గారు విపక్ష నాయకుడిగా వెళ్తున్న సమయంలో ముందరిలో అడ్డుకొని రాకుండా అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఏకంగా ఏమైంది? భారత్ జోడో న్యాయయాత్ర పేరిట మణిపూర్లోనే సభ ప్రారంభించిన మొదటి యొక్క ఈ న్యాయయాత్రను ప్రారంభించిందే మణిపూర్లో. ఇక మణిపూర్లో ప్రారంభించినటువంటి యాత్రలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు
రాహుల్ గాంధీ. ఒకసారి చూస్తే కనుక ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో లక్షల మంది ప్రజలు అన్ని విధాల నష్టపోయినా వారి కన్నీళ్లు తుడిచేందుకు హత్తుకొని ఓదార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీరిక లేకుండా పోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ భాజపా ఆర్ఎస్ఎస్ల దృష్టిలో మణిపూర్ దేశంలో భాగం కాదనేదేమో, ప్రజల బాధ వారి బాధ కాదని చెప్పారు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు 67 రోజులు కొనసాగే భారత్ జోడో న్యాయ యాత్రకు ఆదివారం ఆయన ధౌబల్ పట్టణంలో శ్రీకారం చుట్టి బహిరంగ సభలో ప్రసంగించారు. గతేడాది మణిపూర్ అల్లర్లలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక మీరు అనుభవించిన క్షోభను, బాధను మేము అర్థం చేసుకోగలం, మీ విషాదాన్ని పంచుకోగలం. సామరస్యం, శాంతి, ఆత్మీయతలకు ఈ రాష్ట్రం మారుపేరు. వాటిని తిరిగి తీసుకువస్తాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశానికి అన్యాయం జరుగుతుందనే వల్లే యాత్ర అవసరమైంది. ఎస్, ఎందుకు మోదీ గారి గురించి విమర్శించాల్సి వస్తున్నారంటే, మనకు ఇండియన్ మ్యాప్ కనుక తీసుకుంటే, ఇండియన్ మ్యాప్ కనుక మనం ఉదాహరణకి ఇండియన్ మ్యాప్ కనుక ఇట్లా మనం తీసుకుంటే, ఇక్కడ ఇండియన్ మ్యాప్ కనుక తీసుకుంటే ఇక్కడ శ్రీలంకతోని విభేదాలతోని శ్రీలంక పోయింది, ఇండియాతో సత్సంబంధాలు లేవు. ఇక్కడ పోతే చైనాతో మనకి ఎప్పటి గురించి కూడా విభేదమే. పక్కన నేపాల్తో కూడా కొన్ని ప్రాంతాల గురించి ఇబ్బందుల్లో విభేదమే. తర్వాత ఇక్కడ ఇరాన్ ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాడుతుంటే ఇండియా ఏం చేసింది? ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచింది. ఇక్కడ ఇరాన్తో మనకు స్నేహం లేకుండా పోయింది. ఇక పాకిస్తాన్ మొదటి నుంచి మన శత్రువే. తర్వాత ఇట్లా చుట్టూ చూసుకుంటూ పోతే